నంద్యాల జిల్లా ముచ్చిమరిలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. తామే బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు ముగ్గురు మైనర్లు అంగీకరించారు. బాలికపై అత్యాచారం చేసి మల్యాల లిఫ్ట్ కెనాల్లో పడేసినట్లు మైనర్లు తెలిపారు. దాంతో నిన్న అర్ధరాత్రి నుంచి పోలీసులు బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు. గత ఆదివారం ముచ్చిమరిలో వాసంతి అనే బాలిక మిస్ అయింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు విషయం తెలుసుకున్న ఎంపీ బైరెడ్డి శబరి బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. బాలిక ఆచూకీ త్వరగా కనుక్కోవాలని పోలీసులను ఆదేశించారు. ఇక దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆచూకీ కోసం అనుమానితులను విచారించారు. ఈ విచారణలో ముగ్గురు మైనర్లపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. తామే అత్యాచారం చేసి బాలికను కెనాల్లో పడేసినట్లు మైనర్లు అంగీకరించారు. దాంతో అధికారులు కెనాల్ వద్ద గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గిట్టా జయసూర్య పరిశీలించారు. నిందితులు ఎంతటి వారైనా తమ ప్రభుత్వం వదిలిపెట్టదని వారు తెలిపారు. వచ్చిన అమ్మాయి ఆడుకుంటుంది అనుకున్నాం సార్. మేము ఇట్లా ఆదృశ్యం అవుతుంది అన్నకలే రాలేదు. సాయంత్రం దాకా కూడా రాలేదు. ఇంకా గంటకు వస్తుంది, ఇంకా అర్ధ గంటకు వస్తుంది ఆడుకునే పాప అని మేము అనుకుంటున్నాం సార్. ఏమో సార్, సార్లు సమాచారం ప్రకారం చంపి దీనిలో వేసినారని చెప్తున్నారు సార్. ఇంకా ఇంతవరకు బయట పడలేదు. ఎవరు ముగ్గురు అని అంటున్నారు సార్. ఈ ఊరిలో సార్ తెలియదు సార్, నాకు వాళ్ళ పేర్లు తెలియదు. ఈరోజు నందికొట్కు నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా ఆదివారం నాడు వాసంతి ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఆకతాయిగా ఆడుకునే అమ్మాయి కాబట్టి ఊళ్ళో అందరికీ కూడా బాగా పరిచయస్తురాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంటికి వచ్చిపోయింది, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వచ్చిపోయింది, ఆ రోజు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంటే అమ్మాయి సాయంకాలంకి కనపడకుండా దృశ్యం అయిపోయింది. ఆ రోజు నుంచి కూడా పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది తల్లిదండ్రులు. దానిపైన పోలీసులు సర్చింగ్ చేస్తూ నిన్న కొన్ని క్లూజెస్ దొరికాయని చెప్పేసి నా నోటీస్కి రావడం కూడా జరిగింది. ఆ క్లూజెస్ ఏంటంటే ఏదో ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిని ఏదో ఇది చేసినారని చెప్పేసి ఇక్కడ తెచ్చేసినామని చెప్పేసి పోలీసు వారికి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ శవాన్ని తీసే కార్యక్రమాన్ని కూడా నిన్న సాయంకాలం నుంచి చేపట్టడం జరిగింది. కార్యక్రమం రాత్రి 2 గంటల వరకు కూడా చేశారు. మళ్ళీ మార్నింగ్ 6 నుంచి కూడా అంత సర్చింగ్ మొదలైంది. ఏదేమైనప్పటికీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మన నందికొట్కు నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన. ఎందుకంటే ఒక మైనర్ బాలికను ఈ విధంగా చేసి ఇక్కడ తెచ్చి పడేయడం అనేది నాకైతే చాలా బాధ ఉంది. అసలు ఆ మాటలు చెప్పలేనటువంటి ఇదిగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇందాకనే నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ పిఏకి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. దీని వెనుక ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించేంత వరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది.